125 ప్రపంచ భాషలలో గాంధేయవాదంపై గజల్స్ పాడటం ద్వారా 3 ప్రపంచ గిన్నిస్ రికార్డులు, లిమ్కా బుక్ ఆఫ్ రికార్డును సొంతం చేసుకున్న తెలుగు గజల్ నాయకుడు, నటుడు, ఉద్యమకర్త కేసీ రాజు శ్రీనివాస్. అందరూ ముద్దుగా పిలుచుకునే గజల్ శ్రీనివాస్. ఆయన అందరికీ సుపరిచితులే. ఆయన తన గాన అమృతంతో సనాతన ధర్మాన్ని పెంపొందించడమే కాకుండా సేవ్ టెంపుల్స్ భారత్ సంస్థ చైర్మన్ గా ఉంటూ దేవాలయాలను కాపాడుతున్న గజల్ శ్రీనివాస్తో మా బ్యూరో చీఫ్ సతీష్ నాయుడు ముఖాముఖి. మహారాజా డాక్టర్ పిబిజి రాజు శతజయంతి వేడుకల్లో వేడుక సందర్భంగా ఆధ్యాత్మిక పురస్కారాలు జరుగుతున్నాయి. దానికి ముఖ్య అతిథిగా గజల్ శ్రీనివాస్ గారు వచ్చేసారు. ఆయనతో మనం కలిసే ప్రయత్నం చేద్దాము. సార్ నమస్తే. సార్ నమస్కారం. సార్, ఆధ్యాత్మిక పురస్కారాలు జరుగుతున్నాయి. ఎక్కడ ఆధ్యాత్మిక ఉందంటే అక్కడ గజల్ శ్రీనివాస్ గారు కనిపిస్తూ ఉంటారు. మీ పాటతో మాటతో అందరికి హిందూ ధర్మాన్ని ఒకటి ప్రచారం చేస్తూ ఉంటారు. సార్ ఇప్పుడు సనాతన ధర్మం గురించి యావత్తు భారతదేశం తెలిసే విధంగా మన బీజేపీ గవర్నమెంట్ కానీ ఇక్కడ ఆంధ్ర గవర్నమెంట్ కూడా అదే ఉన్నారు సార్. అసలు దాని గురించి సనాతన ధర్మాన్ని కాపాడటంలో మీ బాధ్యత ఎలా ఉంది సార్? సనాతన ధర్మం అన్నది మీ తాతయ్య గారు, మా తాతయ్య గారు, మన బామ్మలు, అమ్మమ్మలు వాళ్ళు కాపాడుతూనే వచ్చారు. అవును సార్. మనం దాన్ని పాటిస్తూ ఉంటే మనం కాపాడుతున్నట్టు లెక్క అనమాట. ఇవాళ కొత్తగా ఎవరు చేసేది ఏమీ లేదు. మన పండుగలు, మన పబ్బాలు, మనం చేసుకున్నటువంటి సంస్కృతి సాంప్రదాయాల్ని మనం పోషించుకుంటూ వెళితే, మన దేవాలయాలకి పుణ్యం కోసం కాకుండా ధర్మం కోసం వెళితే, మన గోమాతను మనం కాపాడుకుంటే, చచ్చే లోపల ఒక మొక్కనన్న నాటితే, మన ఊర్లో ఉన్న చెరువుకో లేకపోతే నూతికో లేకపోతే మన ఊళ్ళో ఉన్న నదికో సముద్రానికో హారతిస్తే, ఆ నదులను పాడు చేయకుండా ఉంటే అది సనాతన ధర్మం. మన ఇంట్లో వృద్ధుల్ని మనం బాగా చూసుకున్నాం అనుకోండి, అది సనాతన ధర్మాన్ని బాగా పాటించినట్టే లెక్క. కాబట్టి సనాతన ధర్మం అంటే అది పెద్ద స్టేట్మెంట్ ఇవ్వాల్సినటువంటి గొప్ప ఇవాళ అదొక పెద్ద టాపిక్ అని కాదు. మన జీవన విధానంలో సనాతన ధర్మం అన్నది ఒక అంతర్వాహిని. ఆ వాహిని ప్రవహించడమే కాకుండా మన జీవితాల్లో స్పష్టంగా గజల్ శ్రీనివాస్ ఇక్కడ బొట్టుందా? మీకు బొట్టుందా? చూసారా? బొట్టు పెట్టుకోకపోతే సనాతన ధర్మం ఎట్లా అవుతుంది? అందుకని కాబట్టి హిందువులు అయితే భరత భూమి నాదేనని గర్వించు, హిందువును అయితే పుణ్యభూమి పవిత్రతను పాటించు, నీలోని దైవానికి గుర్తు కదా నుదుటి బొట్టు, హిందువును అయితే శౌర్యానికి తిలకమై గర్జించు. అలాగా 10 కమాండ్మెంట్స్ ఉన్నాయి సార్. హిందూ ఎలా ఉండాలి, సనాతన ధర్మం గురించి మాట్లాడేవాడు ఎలా ఉండాలి. బొట్టు పెట్టుకోకుండా సనాతన ధర్మం గురించి మాట్లాడితే ఉపయోగం ఏంటి? గోపూజ చేయకుండా సనాతన ధర్మం గురించి మాట్లాడితే ఉపయోగం ఏంటి? నదికి హారతి ఇవ్వకుండా, వృద్ధుల్ని బాగా చూసుకోకుండా, మన ఇంట్లో ఉన్న వృద్ధుల్ని బాగా చూసుకోకుండా, కనీసం చచ్చే లోపల ఒక మొక్కన నాటకుండా, చచ్చే లోపల మనము కనీసం నదికి హారతి ఇవ్వకుండా, అనేక విషయాలు ఉన్నాయి సనాతన ధర్మంలో. వీటిని 10 కమాండ్మెంట్స్ వీటిని పాటిస్తే మనము అంటే అన్నదానం చేయాలి. చచ్చే లోపల కనీసం ఒక పూటన ఎవరికన్నా అన్నం పెట్టాలి. అప్పుడు నువ్వు సనాతనం, అప్పుడు నువ్వు హిందువువి. అంతేగాని వాళ్ళ హిందువు, నేను బొట్టు పెట్టుకుంటే హిందువు అనుకుంటారేమో, భగవద్గీత పట్టుకుంటే హిందువు అనుకుంటారేమో. ఇది కరెక్ట్ కాదు. హిందువుగా ఇప్పుడు నేను బ్రాహ్మణ్ అండి. ఈ జంజం చూపించడానికి నేను చాలా ఇష్టపడతాను. ఈ జంజం చూపించడానికి ఇష్టపడతా. ఎట్ ద సేమ్ టైం ప్రతి కులం వాళ్ళతో నేను బాగుంటాను. అన్ని కులాలు నాలోంచే, నా మనుషులే, నా ప్రాణమే అందరూ. అలాగే హిందూ నేను గర్వంగా చెప్తూ సార్, కులమతం భేదం లేకుండా ఎన్నో దేశాల్లో సనాతన ధర్మాన్ని మీరు ప్రచారం చేశారు సార్. ఇది అయితే ఇక్కడ మనకి హిందూ రాష్ట్రాలైన, తెలుగు రాష్ట్రాలైన ఇక్కడే మన దేవాలయాల మీద కూల్చివేతలు ఇలాంటివి జరుగుతూ ఉన్నాయి సార్. దాని గురించి ఏమంటారు సార్? ఇప్పుడు నేను సేవ్ టెంపుల్స్ భారత్ సంస్థకి చైర్మన్ గా ఉన్నానండి. అవును సార్. మేము ఎక్కడ రామతీర్థంలో ఆ రోజున ఆ విషయం జరిగినప్పుడు కూడా మొట్టమొదటిగా స్పందించి అనేక మంది సాధువులందరినీ పంపించింది నేనే. అప్పుడు యుఎస్ లో ఉన్నాను నేను. అప్పుడు అందరినీ పంపించింది నేనే. మేము ఎక్కడ కూడా మా దృష్టికి తీసుకొస్తే పురాతన దేవాలయం ఏదున్నా కూడా జీర్ణోద్ధరణ చేస్తాం. గోవుల్ని అక్రమంగా ట్రాన్స్పోర్ట్ చేస్తా ఉంటే కబేళాలకు మేము ఆపుతాం. అవును సార్. ఇవన్నీ మేము రెగ్యులర్ గా చేసేటువంటి కార్యక్రమాలు సనాతన ధర్మం గురించి చేసేది. కాబట్టి సరదాగా పేపర్లో సనాతన ధర్మం గురించి మాట్లాడితే పేపర్లో వస్తుంది కదా అని మాట్లాడడం కాదు. మేము అలా బతికేస్తాం. మీకు పేపర్ అవసరం లేదు సార్, ఆల్రెడీ పాపులర్. అందుకని నేను నా పబ్లిసిటీ కోసం నేను మాట్లాడలేదు. నేను ఇప్పుడు సనాతన ధర్మం, సేవ్ టెంపుల్స్ భారత్ మా మిషనే అది సార్. మా మిషన్ దేవాలయాలు జీర్ణోద్ధరణ.
అలాగే మేము సోషల్ మీడియాలో ఈ సనాతన ధర్మాన్ని, హిందూ ధర్మాన్ని ఎలా ప్రమోట్ చేసుకోవాలి. ఇప్పుడు నేను కడప దర్గాకి వెళ్తానండి, కశ్మూర్ దర్గాకి వెళ్తాను, కాళహస్తి దర్గాకి వెళ్తాను. అక్కడ కూడా నేను హిందూ ధర్మం గురించి చెప్తాను, వాళ్ళ ధర్మాన్ని కూడా గౌరవిస్తాను. సమదర్శనము కలిగినదే, స్థితప్రజ్ఞత కలిగినదే మన సనాతన ధర్మం. ఎవరిని కూడా హేట్ చేయకూడదు, వారితో ప్రేమగా మాట్లాడాలి, వారితో చక్కగా సంభాషించి మన ధర్మం గురించి ప్రచారం చేసుకోవాలి. ఎన్నో పాటలు, ఎంత పుణ్యము ఆవును పూజిస్తే, ఎంత భాగ్యము గోవును సేవిస్తే, ఇలా గోవు మీద పాటలు, అన్నదానం మీద పాటలు, నదీ హారతుల మీద పాటలు. ఇలాగా త్వరలో మేము హూ ఇస్ సనాతని, ఎవరు సనాతనుడు, ఎవరు హిందూ అనే దాని మీద ఒక అద్భుతమైన పాట రిలీజ్ చేయబోతున్న వీడియో. అది గూస్ బంప్స్ తీసుకొస్తుంది అందరికి. ఆ పాట విన్న తర్వాత ప్రతి ఒక్కడు కూడా నేను హిందువుని అని సగర్వంగా రోడ్డు మీదకి వచ్చి కాషాయం ఇలాగ వెళ్ళ వేసుకుని అందరు రోడ్ల మీద ఇలాగ శిరశక్తి మనశక్తి ఛత్రపతి శివాజీ లాగా తిరిగే ఒక స్ఫూర్తి కలిగించే ఒక పాటను అతి త్వరలో రిలీజ్ చేయబోతున్న వీడియో షూట్. యాక్చువల్ గా రేపు ఎల్లుండే షూట్, కానీ అందులో మా బోర్డు మెంబరు యాక్సిడెంట్ అయి పడిపోయాడు అని చెప్పేసి అది పోస్ట్ పోన్ చేసేసారు. లేదంటే రేపు యాక్చువల్ గా నేను అర్ధవరం అనే ఊళ్ళో బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి, అక్కడ షూట్ చేయాలి ఈ సాంగ్ 3 days. సో మై బ్యాడ్ లక్ దట్ ఈస్ నాట్ హ్యాపెనింగ్. నెక్స్ట్ తప్పకుండా చేస్తాం సార్. అంటే ఈ సందర్భం వచ్చింది కాబట్టి మాట్లాడుతున్నారు అంటే మీ మాటలు అన్నారు, నేను దర్గాకి వెళ్తాను, నాకు కులమతం లేదు, దర్గా కూడా నేను వెళ్తాను అన్నారు. అయితే ఇటీవల సోషల్ మీడియాలో ఒకటి హాల్చల్ నడుస్తుంది సార్. మన రామ్ చరణ్, మెగాస్టార్ గారి అబ్బాయి రామ్ చరణ్ మాల వేసుకొని దర్గాకి వెళ్ళారు అనేసి, అసలు ఎలాగ వెళ్తారు, ఆయన మాల తీసి క్షమాపణ చెప్పాలంటూ కూడా అంటున్నారు సార్. దాన్ని ఏ విధంగా తీసుకొస్తారు సార్? ఇప్పుడు రామచరణ్ ని అడిగారు దర్గాకి రమ్మని ఆహ్వానించారు. ఆయన మన భారతీయ సంస్కృతిలో ఒక సూఫీ తత్వం కూడా ఉందండి. ఇక్కడ ఎంతో మంది మహానుభావులు, ఫర్ ఎగ్జాంపుల్ ఖాళే మస్తాన్ వలీ బాబా గుంటూరులో దర్గా ఉంది. ఆయన గొప్ప యోగి. అలాగా ఎంతో మంది యోగుల జన్మ, ఏరుల జన్మ ఎవరిని అడిగేదని ఒక యోగులు తపస్సు చేసినటువంటి ఒక ప్రదేశం కడప దర్గా. అక్కడికి వెళ్ళాడు, కానీ అయ్యప్ప స్వాముల యొక్క సెంటిమెంట్స్ కొంచెం హట్ అయినాయి. అది వాళ్ళు ఒక సిద్ధాంతాన్ని నమ్మి ఉంటారు. ఆ సిద్ధాంత ధోరణిలో చూసినప్పుడు వారికి తప్పు అనిపించవచ్చు. నేను దాని గురించి నేనేం మాట్లాడను. కానీ యాజ్ ఏ గజల్ శ్రీనివాస్ గా నేనేమనుకుంటానంటే, సమదర్శనము కలిగి ఉన్నటువంటి రామ్ చరణ్ అక్కడికి వెళ్లి నీరాజనం ఇవ్వడము, ఆ ముషాయిరాయిలో జాతీయ సమైక్యత మీద జరుగుతున్నటువంటి ముషాయిరాయిలో ఆయన పాల్గొనడం అనేది, నేను రామ్ చరణ్ తమ్ముడని పిలుస్తాను, చిరంజీవిని అన్నయ్య అని పిలుస్తాను, చిరంజీవి అన్నయ్యనే అంటాను. సో ఆ కుటుంబాన్ని నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. అట్ ద సేమ్ టైం ఒకసారి ఆ అయ్యప్పను కూడా పిలిచి, భక్తులను కూడా పిలిచి రామ్ చరణ్ ఒకసారి అందరితో సరదా మాట్లాడుకుంటే బాగుంటుందని అనుకుంటున్నాను. సార్ ఒకటి అంటే, ఇప్పుడు అంటే ముఖ్యంగా మనం అయ్యప్ప గురించి మాట్లాడుకుంటున్నాం. అయ్యప్పని దర్శించుకోవాలంటే ముందు మనం అక్కడికి లేదు వావర్ స్వామి దగ్గరికి వెళ్తాం సార్. ఆయన ముస్లిం, దర్గాకి వెళ్ళి వెళ్తాము. అక్కడికి వెళ్తాం తప్పు లేనప్పుడు ఇక్కడికి వెళ్తాం ఎందుకు తప్పుగా చూస్తున్నారు అనేసి నా వాదం సార్. అంటే ఒక విషయం ఏంటంటే, వావర స్వామి అనే ఆ కథ ఏదైతే ఉన్నదో, నాకు ఆ చారిత్రక అంశాలపైన నాకు పెద్ద అవగాహన లేదు. నేను కూడా అనేక సార్లు నేను శబరిమల వెళ్ళాను, దీక్ష తీసుకున్నాను, పెద్ద పాదం కూడా నడిచాను. నేను వావర స్వామి దగ్గర కూడా వెళ్ళాను, పెద్ద పాదం నడిచాను, అవన్నీ. కానీ నాకు పూర్తిగా చారిత్రక వివరాలు నాకు తెలియని దాని గురించి నేను మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు. అది వావర స్వామిది కొంతమంది అంటారు సార్, ఇది క్రియేటెడ్ అని కొంతమంది అంటారు. ఇది కానీ కొంతమంది ఏంటంటే, సార్ ఇది చరిత్రలో ఉందండి, వావర స్వామి అయ్యప్ప మంచి స్నేహితులు అండి అని కొంతమంది చెప్తారు. ఈ చారిత్రక అంశాల్లోకి వెళ్ళడం నాకు ఇష్టం లేదు సార్. నేను దయవుంచి అది ఆ చరిత్రకారులకు వదిలేస్తున్నా, వాళ్ళు చెప్పాలి సమాధానం. ఇది ఆఖరిగా ఒక ప్రశ్న సార్. ఇప్పుడు మనకి స్వామీజీలు ఉన్నారు సార్, ఇప్పుడు సనాతన ధర్మాన్ని కాపాడుతాం మనసు స్వామీజీలు కాషాయం వేసుకుని తిరుగుతుంటారు. వీళ్ళకి ఎందుకు సార్ కోట్ల ఆస్తి కావాలండి, అక్కడ స్థలాలు ఇక్కడ స్థలాలు తీసుకుంటాం, ఎందుకు సార్ వీళ్ళకి అది వెళ్తాను? అంటే వాళ్ళు స్థలాలు ఎందుకు తీసుకుంటున్నారు అన్నదాన్ని మనం తెలుసుకోవాలి సార్. ఎందుకంటే ఇవాళ సనాతన ధర్మంలో కంచి గాని, శృంగేరి గాని, ఇంకా అనేక మఠాలు పీఠాలు ఉంటాయి. వారందరూ కూడా ఎందుకు తీసుకుంటారంటే, వేద పాఠశాల పెట్టాలి, అవును, అయితే ఒక వేదిక యూనివర్సిటీ పెట్టాలి, విశ్వవిద్యాలయం పెట్టాలి, వేదానికి సంబంధించినటువంటిది ఏదన్నా ఒకటి చేయాలి, అయితే అన్నదానానికి చేయాలి. ఇవన్నీ చేయాలనుకున్నప్పుడు అండి వాళ్ళ దగ్గర చిన్న ఆశ్రమంలో ఎంత ఉంటుంది, అందరూ చేసుకోలేరు వాళ్ళు. సో వాళ్ళకి కూడా కొంత స్థలం అవసరం అవుతుంది. అనేక చోట్ల కంచి స్వామి వారికి, శృంగేరి వారికి, అనేక మఠాలకి పీఠాలకి కొంతమంది డొనేట్ చేస్తారు, కొంతమంది కానుకలు ఇస్తారు, కొంతమంది కానుకగా ఇస్తారు.
కొంతమంది ప్రభుత్వాన్ని అడిగి తీసుకుంటారు, కొంతమంది ఇలాగ అనేక విషయాలు జరుగుతుంటాయి. చేసినా కూడా ఏ సన్యాసి అయినా వ్యాపారం చేయరు కదండి. దాంతో వేద పాఠశాల, వేదిక యూనివర్సిటీ పెట్టుకోవడం కోసం. సార్ అదే సార్ మంచి పాయింట్ వచ్చారు సార్. ఇప్పుడు ఏ సన్యాసి కూడా దాని మీద వ్యాపారం చేయదు సార్. కానీ ఇక్కడ కొందరు స్వాములు మేము హోమం చేస్తున్నాం వచ్చి కోట్ల రూపాయలు వసూలు చేస్తూ ఉన్నారు సార్. ఇంకోటి మీరు అన్నట్లుగా ఇప్పుడు మనకు చూసుకుంటే ఇంద్రకీలాద్రి దగ్గర విజయేంద్ర కీలాద్రి అనేసి పక్కన ఒకటి ఉంది సార్. మనకి భారత అవతల పక్కన ఉంటుంది సార్. అక్కడ చిన్నజీయ స్వామి గారు స్థాపించారు. దాని మీద పైన చాలా టెంపుల్స్ ఉంటాయి సార్. అక్కడ దాంట్లో మీరు అన్నట్లుగా వాళ్ళకి వేద పాఠశాలను నడిపించడానికి ఆ గుడి మీద వచ్చిన ఇన్కమ్ తో వాళ్ళు నడిపిస్తున్నారు అని అన్నారు. అలాంటి వాటికి ఇవ్వడం తప్పులేదు సార్. కానీ వీళ్ళు కొందరు స్వామీజీలు ఉన్నారు సార్. అయితే అంటే కొందరు గురించి మాట్లాడు సార్, అందరి గురించి నేను తప్పుగా మాట్లాడతాను సార్, కొందరు గురించే మాట్లాడుతున్నాను. ఈ హోమాలు గీమాలు అనేసి చెప్పి కోట్ల రూపాయలు వసూలు చేసుకుని ఎందుకు సార్ వీళ్ళకి అసలు ఇదంతా? సరే ఇప్పుడు చెప్తాను చూడ సార్. సన్యాసి అనేవాడు వాడికి ఆస్తి మీద గాని వాడి అస్థికల మీద గాని ఏమి ఇంట్రెస్ట్ ఉండదు సార్. మనం చూసే దృష్టిలో దోషం కనిపించచ్చేమో నాకు తెలియదు, కానీ నేను ఏ సన్యాసిని చూసినా పాపం వాళ్ళేదో మౌలికమైనటువంటి కొన్ని సదుపాయాలు ఉంటాయి. భక్తులకి ఏదో టాయిలెట్లు కావాలని మా ఆశ్రమంలో లేవు, శ్రీనివాస్ గారు ఎవరితో ఇప్పిస్తారా, సరే వేద పాఠశాల కట్టుకోవాలి ఏదైనా ఇప్పిస్తారా శ్రీనివాస్ గారు అని అడుగుతారు. వాళ్ళకంటే కాలికి చెప్పులు కూడా ఉండవు సార్, చేతికి గడియారం కూడా ఉండదు స్వామీజీలు. పాపం వాళ్ళు ఏదో సన్యాసం తీసుకుని వాడు అమ్మా నాన్నలను వదిలేసి వాడు త్యాగం చేసి బతుకుతున్నారు స్వామీజీలు. కొంతమంది స్వామీజీలు నిజంగా లేకే పాపం గుడి దగ్గర కూర్చుని బాబు భిక్షాటన చేసుకుని ఉంటారు కొంతమంది. అది వాళ్ళ హక్కు కూడా, భిక్షాటన చేసుకుని బతకమనే సన్యాసం చెప్తుంది కూడా. కొంతమంది సాధువులు ఏంటంటే, స్వామీజీలు ఏంటంటే వారికి భక్తులు వాళ్ళకి అన్ని సదుపాయాలు ఇస్తారు. వాళ్ళకి సరిగ్గా మాకు వేద పాఠశాల కట్టాలి, ఈ గుడి మా దగ్గర ఉందండి, ఈ గుడి మీరు మెయింటైన్ చేస్తే బాగుంటుందండి అంటారు. అలా మెయింటైన్ చేస్తారు. కాబట్టి స్వామీజీల ఎడల మనము నెగిటివ్ ఆలోచనతో చేయొద్దు. అంటే స్వామీజీకి మధ్య భిన్నమైనటువంటి అభిప్రాయాలు ఉండొచ్చు, వాళ్ళకి ఫిలాసఫీలో విభేదాలు ఉండొచ్చు. శాక్తేయం అని, వైష్ణవ్ అని, శైవం అని ఉండొచ్చు. కానీ బేసిక్ గా గజల్ శ్రీనివాస దృష్టి శైవ టెంపుల్స్ భారత్ చైర్మన్ గా మేము ఎప్పుడు కూడా, మా కార్యకర్తలు అందరూ ఉన్నారు, అందరం కూడా ఒక పీఠం ఇంకో పీఠం గురించి మాట్లాడకూడదు, ఒక స్వామీజీ ఇంకో స్వామీజీ గురించి మాట్లాడకూడదు, చెడుగా మాట్లాడుకోవద్దు. ఎవరి దారిలో వారు వెళ్ళండి, మీకు ఇష్టమైన దారిలో మేము అందరం నడిచి మీ వెనకాల వస్తారని చెప్తాం. అందరం కలిసి ధర్మం కోసం పనిచేద్దాం అని చెప్తాం. అందుకని స్వామీజీలు ఏం కూడా ఎప్పుడు కూడా బట్టుకెళ్ళినా స్వామీజీ అసలు బట్టుకెళ్ళరు. కాబట్టి ఈ స్వామీజీలకి స్థలాలు కావాలి, అవి ఇవి కావాలంటే ఏ స్వామీజీ అయినా ఒకవేళ ఇలాగ ఒక స్థలం తీసుకుని అక్కడ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసినా, షాపింగ్ కాంప్లెక్స్ కట్టినా, ఒకరు కట్టారే అనుకోండి, ఒకవేళ ఆ వేద పాఠశాల నడవాలనుకోండి, ఏం చేయాలి మీకు తెలుసా అండి? ఇవాళ ఈ దేశానికి రాబోయేటువంటి పెద్ద ప్రమాదం ఏంటంటే, ఇవాళ ఒక పూజారి కొడుకు పౌరహిత్యం తీసుకోవట్లే, అంటే పూజారిగా ఉంటలే, అర్చకుడు పిల్లడు అర్చకుడు అవటంలే, వాడు ఇంజనీరింగ్ చదువుకు వెళ్ళిపోతున్నాడు. ఇవాళ ఈ దేశంలో 2 కోట్ల దేవాలయాలు ఉన్నాయి. రేపు పొద్దున అర్చకులు లేకపోతే ఈ దేవాలయాలు ఎవరు చూస్తారండి? అంటే ఇవాళ తల్లిదండ్రులకి 20,000 రూపాయలు ఇచ్చి పిల్లల్ని మళ్ళీ వేద పాఠశాలకి తీసుకొచ్చి చదివించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇవాళ పరిస్థితి అది. వేద పాఠశాలలు పెడితే మరి అది ఎలా రన్ అవ్వాలి అంటే, ఆ కాంప్లెక్స్ తీసుకుని అక్కడ వేద పాఠశాల పెట్టి ఒక చిన్న ఫంక్షన్ హాల్ కట్టి, ఆ ఫంక్షన్ హాల్ మీద వచ్చినటువంటి రెవెన్యూ తోటి ఆ వేద పాఠశాల నడుపుకోవాలి. ఒక పెద్ద స్థలం ఇస్తారండి, మీరే నాకు డొనేట్ చేస్తారు 20 ఎకరాలు, నేను 20 ఎకరాల గోశాల నేను ఏం చేస్తాను, అందుకని ఏం చేస్తానంటే ఒక కళ్యాణ మండపం కడతాను, కట్టి దాంతో రెవెన్యూ జనరేట్ చేసి నా గోవులు నేను కాపాడుకుంటాను. ఆ దృష్టితో కనుక మీరు చూడకపోతే ప్రతి సన్యాసి చేసింది తప్పే అని మీకు అనిపిస్తుంది. వాళ్ళ బాధల్ని మీరు అంతరంగంగా మీరు వినకపోతే ఆ ప్రతి స్వామీజీలు కూడా దోషాలు కనిపిస్తాయి. నాకైతే ఈ ఆంధ్రదేశంలో నాకు అటువంటి స్వామీజీ నాకు ఎవరూ కనిపించలేదు. అందరూ ధర్మం కోసమే బతుకుతున్నారు. అందరూ కూడా సన్యాసులే, వాళ్ళ కాళ్ళకి చెప్పులు లేకుండా ఉంటున్నారు. కొంతమందికి ఒక స్వామీజీని చూస్తే అసూయ కలగచ్చు, ఈయన ఇలా వైభవంగా ఉన్నాడు, ఈయన అంటే ఇప్పుడు నన్ను తీసుకొచ్చారు రామచంద్రరాజు గారు ఒక ఫంక్షన్ కి, నేను 5 స్టార్ హోటల్లో పెడతాను. నేను ఏం చేయను, గత 30 సంవత్సరాలు 5 స్టార్ హోటల్లో ఉంటున్నా, బిజినెస్ క్లాస్ లో తిరుగుతున్నా. అసలు నాకున్న ఆస్తికి కోటీశ్వరునే కానీ నాకున్న తాతకి నేను సెకండ్ ఏసీలో వెళ్ళాలి. కానీ నా భక్తులు ఊరుకోరు, నా ఫ్యాన్స్, సార్ మీరు బిజినెస్ క్లాస్ లో రావాలి సార్, 10 లక్షలు సార్ టికెట్ అంటాడు. ఏం చేయను. అది అభిమానం. అందుకని స్వామీజీలకు కూడా భక్తులు ఉంటారు, అభిమానులు ఉంటారు. వాళ్ళ దృష్టిని బట్టి వాళ్ళు తీసుకెళ్తుంటారు. కాబట్టి మనము ధర్మాన్ని ఎలా కాపాడుకోవాలి అన్న దానిపైన మీ ఛానల్ కూడా పనిచేయాలని కోరుకుంటున్నాను. గజల్ శ్రీనివాస్ గారు సనాతన ధర్మం గురించి ఆయనకున్న అపారమైన ఇది చెప్పారు. అంటే స్వామీజీలకు అందరూ అలా లేరు, కొందరు వరకే ఇలాగ ఉన్నారు. వాళ్ళు చేసే ఇది ఎందుకు గురించి తీసుకుంటున్నారు, వాళ్ళ వృత్తి ఏంటి ప్రవృత్తి ఏంటి చూడమని చెప్తా ఉన్నారు. ఆయన సనాతన ధర్మాన్ని కాపాడటానికి
మరొక పాటను కూడా ఒకటి రచిస్తున్నాము. దాన్ని అందరూ ప్రతి ఒక్క భారతీయుడు కూడా కాళ్ళ రెగలేసుకునేలాగా ఉంటుంది అంటున్నారు. ఆ ప్రోగ్రామ్ కూడా మనం చూద్దాము. కెమెరామెన్ రామకృష్ణ, సతీష్ నాయుడు, నంబర్ 1 విశాఖపట్నం. మరిన్ని సంచలన వార్తలకు వీక్షిస్తూనే ఉండండి నెంబర్ 1 న్యూస్. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం.